వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ మహిళా నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శల మంత్రి లోకేష్. విశాఖపట్నంలో బడ్డీల కూల్చివేతలను నిరసిస్తూ సిటీలో వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీ. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితితో పాటు మహిళా శాసనసభ్యులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్తో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సవిత తెలిపారు. ఆ దేవిని చూసిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్పండి, ఆనందంగా సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. అలాగే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై భవాని. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్నటి రోజు కూడా సుమారుగా మేము కింద సెంట్రల్ రూమ్లో కూడా పరిశీలించాం. నిన్నటి రోజు కూడా 83 లక్షల మంది దాకా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. నిన్నటి ఒక్కరోజుకే నిన్న రాత్రి 11 గంటలకే సుమారుగా 83,000 మంది దర్శనం చేసుకున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనమండలిలో వైకాపా సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైకాపా హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శల అని వైకాపా సభ్యులను లోకేష్ నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసన్నారు. సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లు బొత్స చేసిన విమర్శలు అవాస్తవమన్నారు. అలా తాను ఏం మాట్లాడానో చెప్పాలన్నారు. బొత్స సీనియారిటీని గౌరవిస్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని లోకేష్ హితవు పలికారు. ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మనం ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష. దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం. ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13941. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మిస్తుందన్నారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో
పెట్టిన ఖర్చు 46,26,00,000 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కళాశాలని మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. షార్టేజ్ ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డయాలసిస్ గురించి వారు ప్రస్తావించారు. అక్కడ ఉన్న ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. అయితే పేషెంట్లు 14 మంది వస్తున్నారు. ఇప్పటిదాకా 113 డయాలసిస్ సెషన్లు జరిగాయి అధ్యక్ష. 14 మందే ఉన్న నేపథ్యంలో 5 పడకల ఇది సరిపోతుంది. అయినప్పటికీ కూడా దీని మీద ఒకసారి సమీక్ష నిర్వహించి ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరు 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు 26,504, ఐపీ సర్వీసులు 2,566, ల్యాబ్ టెస్టులు 49,095, ఎక్స్రేలు 1,120, అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా 1,066. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే బుచ్చిరెడ్డిపాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కోవూరులో కూడా వారు అడిగారు. బుచ్చిరెడ్డిపాలెం నేను ముందు ఇచ్చిన బుచ్చిరెడ్డిపాలెంని ఇవి కోవూరులో 31 పోస్టులకు కానీ 27 పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. 6 స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి. 5 నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు 25,079, ఐపీ 1,215, అల్ట్రాసౌండ్ 476, ఎక్స్రే 1052 సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు వైసీపీ హయాంలో చాలా మందిపై పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 2019-24 కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులపై కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం అనేక మందిపై అక్రమ కేసులు పెట్టిందని, రాజధాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపైన SC/ST అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని మంత్రి గుర్తు చేశారు. రికార్డులు లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. So what I want to end with a powerful quote by Dr. B.R. Ambedkar. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad law. మన రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh, అధ్యక్ష. పాత సిస్టమ్ చూశాను. ఏదన్నా ఉంటే అధ్యక్ష నేను ఒకటాడు అధ్యక్ష 24 నేను 24 కాదు ఈ రోజు వరకు చూడండి. ఈ రోజు వరకు రాష్ట్రంలో పొజిషన్ లో ఉందా, వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే FIR పొజిషన్ లో ఉందా, కోర్టులో పెండింగ్ ఉందా, ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష. మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం NDA కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు.
లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న బడ్డీలు, తోపుడు బండ్లు వ్యాపారాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని, వ్యాపారాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఈరోజు సెలవు జీవీఎంసీ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు మిగతా ముఖ్య నాయకులు పాల్గొని చెలో జీవీఎంసీ అనే కార్యక్రమంలో ద్వారా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్లి అడిషనల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క వడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీబీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 70 గజ ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆకర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్సు దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా విధ్వంసకర ధోరణిలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ధోరణిలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది ఏదైతే ఆకర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా విశాఖపట్నంలో మెరాయి సినిమా హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. నగరంలో ఓ లగ్జరీ వెండి ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితికా మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్తో ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. హీరోయిన్ ను చూసేందుకు జనం భారీ సంఖ్యలో షోరూం వద్దకు తరలి వచ్చారు. We have such a lovely, chala lovely collection here, and I'm so happy for Priyanka Garu and Ravi Garu for inviting me here today for the inauguration of their 16th launch today for the store in Gajuwaka. And I love Visakhapatnam. I've been here so many times for movies and everything, and now here for Gayas makes it a little more lovely. Thank you so much. Thank you for all the media to be here. Chala thank you everyone for being here. సికింద్రాబాద్ లో మల్కాజ్గిరి జిల్లా అల్వాల్, మేడ్చల్, కుషాయిగూడు, మల్లాపూర్ ప్రాంతాల్లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి, అల్వాల్ లీడర్ కోమలత, మల్లాపూర్ యూపీహెచ్సి లీడర్ లతా తదితరుల ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు.
మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ ఆశా వర్కర్స్తో ఆన్లైన్ వర్క్ చేయించకూడదని, వారిపై పని భారం తగ్గించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, అధికారులు పని ఒత్తిడి తగ్గించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అధికారులు వినడం లేదని వాపోయారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆశా కార్యకర్తలు ఎన్నో సర్వేలు నిర్వహించారని, వాటితో పాటుగా ఆన్లైన్ వర్క్ కూడా చెప్తున్నారని, డిగ్రీలు చదువుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు చేయవలసిన పనిని పనికి పారితోషకం పేరుతో నియమించుకున్న ఆశా వర్కర్లతో చేయించడం దుర్మార్గమని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ పిఎస్ఏ ఆశా వర్కర్స్, అల్వాల్, మల్లాపూర్, వందన ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. చేయి మంచిగా లేపండిరా. ఆశాలపై పని భారం తగ్గించాలి. ఆశాలపై పని భారం తగ్గించాలి. జయప్రదం చేద్దాం. 9వ తారీఖు కమిషనరేట్ సమ్మె ధర్నాను జయప్రదం చేయించకూడదు. ఆశా కార్మికుల ఐక్యత. ఆశా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి. పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. 30వ తారీఖు జరిగే కలెక్టర్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి. అక్టోబర్ 9న జరిగే కమిషనరేట్ ధర్నాను జయప్రదం చేయండి. చేయించొద్దు. ఆశాల పని భారం తగ్గించాలి. ఆశాల పిచ్చి ఇవ్వాలి. ఆశాల 18,000 పిచ్చి వేతనం ఇవ్వాలి. ఆన్లైన్ CITU జిందాబాద్. కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ను పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల. 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్టోబర్ 25 కల్లా రాజీవ్ పార్క్లో పనులు పూర్తి కావాలి. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేయాలి. ఇప్పుడు రాజీవ్ పార్క్లో ఒక ట్రాన్స్ఫారం కావాలి ఇక్కడ ఇమీడియట్లీ. ఇది ఎంత నేను 100 kV కావాలి. 100 kV ఓకేనా? ట్రాన్స్ఫారం 100+ కావాలంటే ఎంత ఉంటుంది? 100+ అంటే 160 ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫౌంటైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఇక్కడికి అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్, దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా. విన్నారా? అందులో ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. నాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖులో నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రిపూట కూడా చేస్తారు కదా, అవసరం అనుకుంటే 2 టీములు పెట్టండి. పగలో టీము, రాత్రి టీము. రాత్రి పగలు చేసినోడు రాత్రి వండుకోవాలి కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 టీములు పెట్టండి. శ్యామ్, రమేష్ 2 टीम लगाना. तुम उसमें कवर कर लो. तुम्हारे चार्जेस जो మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్ రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి ఒక షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా చేసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్కి కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చెయ్యి, వాళ్ళకు కూడా సపరేట్ ఇవ్వండి. 2 టీములు పెట్టండి. మీ నోట్లో పెట్టండి कंसल्टेंट टीम आप भी रखना. 2 टीम को रेडी करना है. समझ गए ना आप? जो जिसका पेमेंट है उसको देना 2 टीम. ठीक है. इनोवा శ్రీనివాస్ ఇది ఒక లైన్ మీది. ఇది 20 తారీఖు వరకు 80% అయిపోవాలి. బ్యాలెన్స్ 10% 20% ఉంటే 24 తారీఖు అయిపోవాలి. 25వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది నేను ఇచ్చినట్టు. ఇలా ఏం తేడా లేదు, ఇక ఏం పోస్ట్పోన్ ఉండదు. ఇక ఇది మీకు చాలా
చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరికీ. సరేనా? రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా 9 రోజుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాలి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. మహిళలందరూ బతుకమ్మను ఆడి పాడి గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాంప్రదాయ ఉత్సవం బతుకమ్మ పండుగను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు. మొదటి రోజు ఉత్సవాలను రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, కలెక్టరేట్ విభాగాల మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ బతుకమ్మను ఆడారు. అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కలెక్టరేట్. అండ్ ఈరోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం ఈరోజు చేసుకుంటున్నాము. అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనము రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఒకేషన్ దట్ స్టేట్ ఫెస్టివల్గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. చాలా బాగా తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ మీ ఎంతూజియాజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరూ కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివ్ స్పిరిట్లో సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు, మనకి మున్సిపాలిటీలో ఉన్న మెప్మా గ్రూప్స్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ చేస్తున్నాం అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఐ విష్ ఎవ్రీబడి, ఎస్పెషలీ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.